సో రైతు సోదరులకు నమస్తే అన్న. ప్రస్తుతం మనం అనంతపూర్ దగ్గర ఉన్న తపోవనం పక్కనే నారాయణపురం అనే గ్రామం అయితే ఉంటది. ఇక్కడ మహేందర్ రెడ్డి అన్న వాళ్ళ తోటలో అయితే ఉన్నాము. అన్న మొత్తం ఎన్ని ఉన్నాయి నాటు చెట్లు ఇవి? 500 మొక్కలు 4 ఎకరాలు. ఓకే అన్న, ఎప్పుడు నాటినారు ఇవి? ఏప్రిల్ 6 తేదీ నాటినా. ఓకే అన్న. సో మామూలుగా మనము ఎప్పుడైనా కూడా ఎక్స్పోర్ట్ ప్యాకింగ్ కానీ లేదు మంచి రేటు మనం పెట్టిన అరటికి ఉండాలంటే కన్నా మన కాయ లెంత్ కాయ షైనింగ్ను బట్టి అనేది వ్యాపారస్తులు రేటు పెడతా ఉంటారు. సో ఇప్పుడు అన్న తోట చూస్తున్నాం కదా, ఈ రోజు ఈ కాయ ఇట్లా షైనింగ్ ఉండడానికి మెయిన్ కారణం ఏంటనేది అన్నని అడిగి తెలుసుకుందాం. చాలా మంది అడుగుతుంటారు, అన్న మా తోటలో కాయకి మచ్చ ఉంది, కాయ లెంత్ తక్కువ ఉంది, ఏ మందులు ఎక్కియాలా, ఏ మందులు స్ప్రే చేయాలా అని చెప్పేసి అడుగుతుంటారు. సో నేను చెప్పడం కన్నా మనం రైతు మాటల్లోనే తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు కదా అన్న తోట ఎలా ఉంది అనేది. అన్న మీరు స్టార్టింగ్ అప్పటి నుంచి వీటికి ఏ మందులు ఎక్కించినారు, ఏ మందులు స్ప్రే చేసినారు? నా మందులు అయితే నెల పోయిస్తానా. మందులు స్ప్రేయింగ్ వచ్చేసి 10 వరకు 20 వరకు స్ప్రేయింగ్ చేసుకుంటా, దోమ వాడుకోకుండా. మామూలు షైన్కి వచ్చేసి జీమా కొట్టినా స్ప్రేయింగ్ లేకి. సూపర్ గురు కూడా సూపర్ కాన్ఫిడర్ వేసుకుంటాం జీమా లేకి. అది గేల కొత్తురు కొట్టేకి మామూలు బణ కిట్లు వాడతానా. బణ కిట్ రిజల్ట్ బాగుంటుంది. ఎన్నిసార్లు జీమా స్ప్రే చేసినావు? జీమా 2 సార్లు స్ప్రేయింగ్ చేసిన. 2 సార్లు స్ప్రేయింగ్ చేసిన. ఇప్పుడు జీమా స్ప్రేయింగ్ చేసినప్పటి నుంచి నీకు ఏం కనిపించింది రిజల్ట్? రిజల్ట్ షైనింగ్ బాగుంది. షైనింగ్ బాగుంది కాబట్టి మన కూడా బంధన్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు ఈ తోటని. బాగుంది, షైనింగ్ బాగుంది అన్నారు. షైనింగ్ బాగుంది కాబట్టి కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. ఈ జీమా అనేది మనం కొన్ని కెమికల్స్ లేకి వాడి ఇట్లా స్ప్రే చేస్తే కన్నా కెమికల్ బర్న్ అవుతుంది అని చెప్పి చాలా మంది చెప్తారు. ఇప్పుడు మామూలుగా రైతులు స్ప్రేయింగ్ చేస్తారు, ఎట్లా చేస్తారంటే మాకు ఎటువంటి న్యూట్రియన్స్ ఏమొద్దు గెలల మీద, మాకు స్క్రాచెస్ వస్తాయని భయపడతారు. కానీ మీరు ఓన్లీ పెస్టిసైడ్ మాత్రమే వాడతారు. కానీ మిగతా రైతులే కొంతమంది తెలిసిన వాళ్ళకి మేము జీమా కెమికల్స్ లేక వాడి మేము జీమా స్ప్రేయింగ్ చేయించాం. జీమా స్ప్రేయింగ్ చేసిన ఒక 3 రోజులకి కాయ షైనింగ్ వస్తుంది. షైనింగ్ ఎట్లా వస్తుంది అంటే మామూలుగా గ్రీన్ ఉంటుంది, కానీ దీనివల్ల గ్రీన్ వైట్ కాంబినేషన్ వచ్చి బాగా కళ ఎక్కువ కనపడుతుంది. కొంతమంది ఏంటంటే డ్రిప్కి ఏం వదలకపోయినా కూడా షైనింగ్ వచ్చింది, సై వచ్చిందని చాలా రైతుల మాటల్లో మేము విన్నాం. అది ఇప్పుడు మహేంద్ర అన్న తోటలో మేము ఎక్స్ప్రెస్లీ ఏంటంటే 2 సార్లు జీమా చేయించాం. అంటే ఓన్లీ గెలల మీద స్ప్రేయింగ్ చేయాలి. మళ్ళీ తోట అంతటికి ఏం అవసరం. ఎక్కువ స్ప్రేయింగ్ కాయట్లో కొట్టకూడదునా, లైట్ దోశ కొట్టుకుంటూ పోవాలా. ఎక్కువ దోశ కాదంటే అట్లే కాయకి అట్లే అది కట్టుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు జీమా అనేది మామూలుగా అంటే వేటిలో కలిపి స్ప్రే చేయాలి. ఓన్లీ సూపర్ కానిపిడారు మేము ఇచ్చిన సూపర్ కానిపిడారు, జీమా, పోలీసు, జీమా. ఫంగిసైడ్ అయితే మేము ఇవ్వలేదు. ఫంగిసైడ్ గెలలకి వాడేయం తక్కువ. ఓన్లీ మనకి గార మాత్రమే వస్తుంది కాబట్టి మనం ఇన్సెక్ట్ లోనే కలిపి జీమా స్ప్రే చేస్తున్నాం. సో మామూలుగా మనం డ్రోన్ తో స్ప్రే చేసినప్పుడు పైన నేటివ్ కానీ, ట్విల్ట్ కానీ, కస్టోడియా కానీ, సో వీటికి సంబంధించిన స్ప్రే చేస్తుంటాం కదా, వాటికి స్ప్రే చేసినప్పుడు ఇవి కలుపుకోవద్దు. ఓన్లీ గెలలకు మాత్రమే స్పెషల్గా స్ప్రే చేసినప్పుడు మాత్రము పోలీసు ఇంకోటి ఏదైనా పోలీసు, సూపర్ కానిపిడారు, ఓకే వాటిలో మాత్రమే